గైస్ డేట్ అయితే ఇవాళ 28 జూలై 2024 అండ్ ఎగ్జాక్ట్గా టైం అయితే అరౌండ్ 2 to 3 PM అవుతుంది మధ్యలో. ఈ గణేష్ ఉత్సవ విగ్రహాలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీరే చూడండి ఎలా ఉందో. చూసారు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. మీరు ఏదైతే చూస్తున్నారు ఈ వీడియో పి కొత్తపల్లి గ్రామం బెంగళూరు మండలం కిందకి వస్తుంది అనమాట. కొత్తపల్లిలో వినాయక చవితి కట్టడం జరిగింది బాగా కొత్తగా అనమాట. ఆ సందర్భంగానే ఒక గుడి కూడా కట్టాము మా వినాయకుడికి. సో ఆ వినాయకుడి విగ్రహం తీసుకురావడం కోసం మేము వెళ్ళాము అనమాట. యాక్చువల్లీ ఈ విగ్రహం అనేది మొదట ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకోవడం రావడం జరుగుతుంది అనమాట. ఎక్కడైతే ఉన్నారో చూడండి, జూమ్లో చేస్తుంది మంచిగా చూడండి. ఈ విగ్రహాలు కూడా ఉత్సవ విగ్రహాలు చేస్తాం, అలాగే శిలా విగ్రహాలు కూడా తెచ్చామన్నమాట. యాక్చువల్గా ఎప్పుడు మా వినాయక ఉత్సవం వచ్చినా కానీ వినాయక చవితికి కూడా విగ్రహం అక్కడి నుంచి పెట్టి తీసుకొస్తాం అనమాట. అదేవిధంగా సేమ్ పద్ధతే పాటించాము. అలాగే ఈసారి కూడా మొదట వినాయకుడిని ఊరేగించినట్టుగా తీసుకురావడం కోసం ఒక కోలాటము అలాగే భరతనాట్యం లాగా పెట్టాము. అది కూడా చూస్తారు వీడియోలో, చూడండి మీరు కూడా. చూడండి ఆ కోలాటం యొక్క కర్రల సౌండ్ కూడా వినసొంపుగా చాలా బాగుంటుంది, మనసుని ఎంత ఆహ్లాదపరిచేలాగా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సక్సెస్ చేయాలనుకుంటున్నా. చూడండి ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అరౌండ్ 6:51 అలా అవుతుంది. ప్రజెంట్ మనం అయితే వెంకటాద్రి గుడి దగ్గరికి వచ్చేసాం అనమాట. అంటే ఈవెన్ ఊర్లోకి వచ్చేసినట్టు ఇది.
నాకైతే ప్రెసెంట్ ఈ సీన్ చూస్తుంటే అసలు ఈవినింగ్ 6:51 లేకపోతే మార్నింగ్ 6:51 అంతలా ఉందన్నమాట అసలు ఆ సీన్ కానీ ఆ క్లౌడ్స్ కానీ అసలు. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, అది కోనేరు. ఒకప్పుడు వ్యాప్ షీట్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నేను తీసి రెన్యూగా చేసి కొత్తగా కట్టాను అనమాట. గుడి బ్యాక్ సైడ్ నుంచి చూడండి, మీకు తీసుకెళ్తాను మెల్లగా. అసలు లైట్ ఫినిషింగ్ కానీ లేకపోతే గుడి డిజైన్ కానీ చాలా బాగా చేశారు. ఈవెన్ స్టేజ్ కూడా నాకు తెలిసి 15 feet హైట్ ఉంటుంది అనమాట. ముందుకెళ్ళి చూడండి, క్రాకర్స్ కానీ మామూలుగా పిలిచలేదు. వచ్చిన జనాభా కూడా చూడండి ఎంత బాగున్నారు అసలు. అది చూడండి ఇప్పుడు ఫ్రంట్ లుక్ అసలు లైటింగ్ సెట్ కానీ హైట్ కూడా చెప్పగా ఆల్మోస్ట్ 15 అయితే పక్కా ఉంటుంది తెలిసిన అంచనా ప్రకారం. ఆ ఫినిషింగ్ కానీ అందరూ కింద స్టెప్స్ కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడు కొద్దిగా మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక డ్యాన్స్ వైపు తీసుకెళ్తే చూడండి. చూస్తున్నారు అరిటాకుల తోరణం మధ్యలో చాలా బాగా కనిపించాడు నాకైతే ఆ గణపతి. అంత బాగుంది శిలా విగ్రహం అయితే. మేమైతే ఇక్కడ ఒక క్రేన్ సహాయంతో ఈ విగ్రహాలని శిలా విగ్రహాలని నెమ్మదిగా తీసి వెంకటాద్రి గుడిలో పెట్టి ప్రాణ ప్రతిష్టకి తయారు చేసాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదే అనమాట, చూడండి మీరు కూడా. నన్నెప్పుడు జిమ్ లో చూడలేదా? ఓకే ఆల్, ఇంతటితో మీరు చూస్తున్న ఈ గణపతి ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఉంటా, బై బాయ్. கட்டி வச்ச கபாட்டி அடி குட்டி கடக்குது அழகு நீ கூட வந்து கொஞ்சம் பழகு தன்னை என்ன கரையில தும் படகு ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.